Hi friends, welcome back to my channel. Friends, today మనం ఐకార్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూ ఢిల్లీ నుండి వచ్చిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఫ్రెండ్స్, ముందు ఐకార్ అంటే ఏంటంటే ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అన్నమాట. ఇది ఇండియాలో అగ్రికల్చరల్ మరియు ఫార్మింగ్ రీసెర్చ్ని మేనేజ్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, కొత్త అగ్రికల్చరల్ టెక్నాలజీస్ కానీ క్రాప్ రీసెర్చ్ అలాగే ఫార్మింగ్ డెవలప్మెంట్ లాంటి ప్రాజెక్ట్స్ని ఐకార్ సూపర్వైజ్ చేస్తుంది అనమాట. సో ఈ రిక్రూట్మెంట్ ఐకార్కి సంబంధించిన ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అయిన IARI ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూ ఢిల్లీ నుండి రిలీజ్ అయింది. ఓకే, సో ఇక్కడ DBD ఫండెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 2 పోస్టులు ఉన్నాయి మనకి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో, అలాగే సెకండ్ వన్ వచ్చేసి సైంటిఫిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఫీల్డ్ వర్కర్ అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఈమెయిల్ ద్వారా సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి June 15, 2026. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు June 15, 2026. ఇప్పుడు వేకెన్సీస్ మరియు సాలరీ డీటెయిల్స్ చూద్దాం. మొదటి పోస్ట్ వచ్చేసి మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో. సో ఈ పోస్ట్కి మనకి మంత్కి 37,000 ప్లస్ 27% HRA ఇస్తారన్నమాట. టోటల్ వేకెన్సీ 1. కానీ ఈ పోస్ట్కి మాస్టర్ డిగ్రీ రిలేటెడ్ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్లో ఉండాలని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి మనకి సైంటిఫిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లేదా ఫీల్డ్ వర్కర్ పోస్ట్ ఉంది. ఈ పోస్ట్కి మంత్కి 18,000 ప్లస్ 27% HRA. ఈ పోస్ట్ కూడా మనకి ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పోస్ట్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. ఓకే, ఇప్పుడు ఏజ్ లిమిట్ చూద్దాం. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years అని చెప్తున్నారు. చూసాం, మ్యాక్సిమం 40 years. అలాగే SC, ST మరియు ఉమెన్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి పిలుస్తారని చెప్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. అలాగే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి TA లేదా DA ఇవ్వరు. ఈ పోస్ట్ టెంపరీ ప్రాజెక్ట్ బేస్డ్ రిక్రూట్మెంట్ మాత్రమే అని చెప్తున్నారు. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ నేను చూస్తే కనుక ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయాలి. కేటగిరీ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే జెండర్, అడ్రస్, ఈమెయిల్ అండ్ కాంటాక్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే కనుక మనం తర్వాత ఎక్స్పీరియన్స్ మనం ఉంటే ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ పేపర్ లేదా అచీవ్మెంట్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు మనం. అండ్ చివరి పేజ్లో సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఉంటుంది మనకి. ఓకే, అక్కడ సిగ్నేచర్ మరియు డేట్ వేసి అప్లికేషన్ కంప్లీట్ చేయాలన్నమాట. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి నోటిఫికేషన్లో ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి చేయాలి. ఓకే, డిక్లరేషన్ అనమాట మనకి. సో ఫ్రెండ్స్, ఇది ఐకార్ IARI రిక్రూట్మెంట్ 2026 కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్కి సైంటిఫిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్కి మంచి ఆపర్చునిటీ అనమాట. ఇది నోటిఫికేషన్ PDF నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.